కేరళ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లో రామ్ ప్రసాద్ అలియాస్ ప్రసాద్ను అరెస్ట్ చేశారు ఎర్నాకుళం పోలీసులు. విజయవాడకు చెందిన రామ్ ప్రసాద్ కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నట్లు గుర్తించింది సిట్ బృందం. కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చాక విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు ఆయన. నగరంలోని ఓ హోటల్లో తలదాచుకున్న రామ్ ప్రసాద్ను పట్టుకుని కొచ్చికి తీసుకెళ్లారు పోలీసులు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని యువకులను ఇరాన్కు తరలించడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. రామ్ ప్రసాద్ కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి రాంప్రసాద్ కిడ్నీ దందా నడిపాడు. ఇరాన్లో స్థిరపడిన మధు సూచనలకు అనుగుణంగా కిడ్నీ దాతల్ని పంపాడు రాంప్రసాద్. ఆంధ్ర, తెలంగాణ నుంచి 40 మంది యువకుల్ని పంపినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్ అంటూ చలామణి అయ్యాడు రాంప్రసాద్. కొచ్చి ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ సబితా ఇచ్చిన సమాచారం మేరకు రాంప్రసాద్ను అరెస్ట్ చేశారు పోలీసులు.